అందరికి భలే సంకల్పాలు ఉంటాయి. నేను అలా చేయాలి, ఎలా చేయాలని. సంకల్పానికి శ్రమ తోడైతే తప్ప నువ్వు సక్సెస్ అవ్వవు. శ్రమ అనేటువంటిది ప్రతి క్షణము కూడా దానిని విలువైనదిగా చూడాలి. మనం మరి ముఖ్యంగా రెక్కలను నమ్ముకున్న బిడ్డల గురించి నేను చెబుతున్నాను, వినండి. నీకు మీ నాన్న మీ తాతలు ఇవ్వాల ఆస్తులు, నీకు ఆ ఉద్యోగం లేదు, నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నీకు పెన్షన్ ఏమి రాదు. ఇప్పుడు విచ్చలవిడిగా తిరిగి సోమరచనాన్ని కలిగి బ్రతికి కష్టపడకుండా బ్రతికితే నీ వృద్ధాప్యములో నీ వైపు చూస్తుంటే ఎంత జాలి వస్తుందో. ఏ గొప్ప వ్యక్తి అయినా పుట్టుకతో కోటీశ్వరుడుగా ఉన్నటువంటి వాడు, దిగజారినటువంటి వాడు ఉన్నాడు. పుట్టుకతో పేదవాడు, పైకొచ్చిన వారు ఉన్నారు. అలానే అందరూ అవుతారని చెప్పను. జాగ్రత్త పడినటువంటి వాడు కాపాడుకుంటాడు. సంపాదించడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం. కానీ పేదవాడుగా ఉన్నటువంటి వారు పైకొచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క పట్టుదల, వారి జాగ్రత్త ఎంతో అవసరం.